ఆ లక్షలు ఎవరి దగ్గర రాబట్టామో నీకు తెలుసా? సాక్ష్యం ఉందా? అని బాలుని దబాయిస్తుంది రోహిణి. తెలుసు. సాక్ష్యమే కాదు, సాక్షి కూడా ఉన్నారు అని బాలు చెప్పడంతో రోహిణి మొహం మాడిపోతుంది. కల్పన పేరు బాలు ఎత్తగానే మనోజ్, రోహిణి దెబ్బకు షాకయిపోతారు. కల్పన ఎక్కడికో కెనడాకి వెళ్ళింది అని మనోజ్ అంటే, వచ్చింది, సాక్ష్యం తెచ్చింది అని బాలు అంటాడు. ఫారెనమ్మా అని కల్పనని లోపలికి పిలుస్తాడు బాలు. ఆమెను చూసి రోహిణి, మనోజ్ భయంతో వణికిపోతూ ఉంటారు. ఆ రోజు సాక్షి సంతకం పెట్టింది బాలుగాడా అని మనోజ్ లోలోపల అనుకుంటాడు. అవును అని బాలు తలూపుతాడు. మనోజ్‌కి ఈవిడ ఇలా పడిందబ్బా అని శృతి అంటే, మా అన్న ఆవిడ వల్లో పడ్డాడు అని రవి కౌంటర్ వేస్తాడు. ఆంటీ, అంకుల్ సారీ, మీ అబ్బాయిని మోసం చేయడం, 40,00,000 పట్టుకొని కెనడాకి పారిపోయింది కూడా నిజమే అని కల్పన అంటుంది. అంత సులువుగా ఇలా చెప్తున్నావమ్మా, నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు అని సత్యం అంటాడు. నేను చెమటోడ్చి రక్తం చిందించి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పింది అని సత్యం నిలదీస్తాడు కల్పనని. కాస్త జాలి, దయ కూడా లేకుండా తీసుకెళ్ళిపోయావే, నీకు న్యాయంగా ఉందా అని సత్యం అంటాడు. సారీ అంకుల్, ఆ టైంలో నా గురించి మాత్రమే నేను ఆలోచించాను అని కల్పన అంటుంది. ఛీ నోర్ముయ్, సిగ్గు లేకుండా ఇలా చెప్తున్నావే అని, అది దొంగ పని, దొంగతనం చేసి దేశం విడిచి పారిపోయిందే కాక ఇంకా ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నావు అని కల్పనని తిడుతుంది ప్రభావతి. నీకు అస్సలు మనస్సాక్షి ఉందా? ఎంత ధైర్యమే నీకు అని నిలదీస్తుంది ప్రభావతి. మరి మీ అబ్బాయికి ఎంత ధైర్యం? మీ అబ్బాయికి మనస్సాక్షి ఉందా? నేనంటే పరాయిదాన్ని, మీరెవరో నాకు తెలియదు. మీ అబ్బాయికి వల వేశాను, పట్టాను, డబ్బు తీసుకొని పారిపోయాను. మనోజ్ మీ కొడుకు. మీరు మీరు నమ్మి 40,00,000 ఇచ్చారు. పట్టుకొని పారిపోయాడు. ఇతనికుందా సిగ్గు? ఇతనికుందా మనసాక్షి అని కల్పన నిలదీస్తుంది. ఇతను చేసింది దొంగ పని కాదా? కన్న తల్లిని, కన్న తండ్రిని మోసం చేయలేదా అని కల్పన అంటుంది. ఆవిడ ఏదో అడుగుతుంది. జవాబు చెప్పండి చెప్పడం లేదేంటి అని ప్రభావతిని నిలదీస్తుంది మీనా. నా భర్త కష్టాన్ని దోచుకోవడానికి నీకు సిగ్గులేదా అని ప్రభావతి అంటుంది. నీ భర్త కష్టపడి సంపాదించిన దాన్ని దోచుకుపోయి ప్రియురాలి చేతిలో పెట్టింది మీ కొడుకు. ఆ ప్రియురాలి తప్పు ఎలా అవుతుంది? మీ కొడుకు తప్పు అవుతుంది అని కల్పన అంటుంది. మరి ఆ డబ్బంతా అనుభవించింది నువ్వు కదా అని ప్రభావతి నిలదీస్తుంది. ఆ డబ్బు తిరిగి ఇచ్చింది కూడా నేనే అని కల్పన చెప్పడంతో ప్రభావతి, సత్యం షాక్ అవుతారు. ఏంటి చూస్తున్నారు? మీరంతా సరిగ్గానే విన్నారు అని బాలు అంటాడు. నువ్వు తిరిగి నా డబ్బులు ఇచ్చావా అని ఆశ్చర్యంగా సత్యం అంటే, అంతేకాదు అంకుల్, వడ్డీతో సహా 45,00,000 ఇచ్చాను అని కల్పన చెప్పడంతో సత్యం నోరెళ్ళ పెట్టేస్తాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా మనోజ్ చేసిన పనికి షాక్ అవుతారు. 45,00,000 ఇచ్చావా? ఎవరికి ఇచ్చావా అని ప్రభావతి అడుగుతుంది. మీ ముద్దుల కొడుకు కోడలికే ఇచ్చాను. వడ్డీ డిమాండ్ చేసింది మీ కోడలు అని కల్పన నిజాలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా అబద్ధం, బాలు ఆడుతున్న నాటకమని రోహిణి, మనోజ్ బుకాయించాలని చూస్తారు. ఇంకా నువ్వు మా ఆయన్నే అంటున్నావా? మా ఆయన మీదకి నెట్టేస్తున్నావా? దేవుడు లాంటి మామయ్యకి, ఇంటికి మీరు చేసిన మోసం గురించి ఎలాంటి సాక్ష్యం లేకుండా మా ఆయన వస్తాడని అనుకుంటున్నావా అని రోహిణికి కౌంటర్ వేస్తుంది మీనా. సాక్ష్యం ఉందా అని ప్రభావతి అడుగుతుంది. సాక్ష్యం లేకుండా వస్తానా? బాలికి తెలియకుండానే ఇక్కడ సాక్షి సంతకం చేశాడని చెప్పడంతో రవి వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తాడు. ఇదంతా నమ్మకమ్మా అని మనోజ్ అంటాడు. పోలీసుల్ని పిలిపించమంటారా అని కల్పన, బాలు బెదిరిస్తారు మనోజ్ని. మీ కొడుకు చవట దద్దమ్మ, కానీ మీ కోడలు మాత్రం పెద్ద కిలాడి. మీ కొడుకు ఈ విషయం దాచిపెట్టాలంటే ఇదంతా మీ కిలాడి కోడలు వల్లనే. నన్ను క్షమించండి అంకుల్, మీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చాను. మీ కొడుకే మిమ్మల్ని మోసం చేశాడు అని కల్పన చెప్పి వెళ్తుంది. వెళ్లే ముందు, మీరు మనోజ్ని చాలా చదివించి ఉండొచ్చు, చాలా డిగ్రీలు వచ్చి ఉండొచ్చు, కానీ అమ్మ నాన్నల మీద మాత్రం అస్సలు ప్రేమ లేదు. కానీ బాలుకి ఏ డిగ్రీలు లేకపోయి ఉండొచ్చు. నిజాయితీ గల వ్యక్తి ఎవరిని మోసం చేయడు. ఇదంతా బాలు కోసమే చేశాను అని చెప్పి వెళ్ళిపోతుంది కల్పన. ఏ మనిషిరా నువ్వు అని రవి తిడతాడు. ఇద్దరికిద్దరు ఇంత ఫ్రాడ్ చేశారా అని శృతి అంటుంది. ఒకరు ఫ్రాడ్ ఉంటే ఇంకొకరు సిన్సియర్గా ఉంటారు, కానీ మీరు మాత్రం దారుణంగా ఉన్నారు అని శృతి అంటుంది. అంకుల్ని, రవి బాలుని మోసం చేశారు. అందరి డబ్బు లాగేశారు. దొరికిపోతే ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలియదా అని శృతి తిడుతుంది. అత్తగారింటి విషయాల్ని నేను చేరవేస్తున్నానని ఇంతకుముందు అత్తగారు ఏదో అన్నారు. మరి పెద్ద కోడలు 45,00,000 ఎక్కడికి చేరవేసిందో అడగరా అని ప్రభావతికి మీనా కౌంటర్ వేస్తుంది. ఇక మనోజ్ని సత్యం ఎడాపెడా తిడుతూ చివాట్లు పెడతాడు. అమ్మ రోహిణి, కోడళ్ళని కూతుర్లానే చూశాను కదా, నువ్వైనా నా గురించి ఆలోచించలేదా? ఆ మాత్రం మనసు రాలేదా అని సత్యం నిలదీస్తాడు రోహిణిని. 45,00,000 ఏం చేశారో అడగరా అని బాలు అంటాడు. ఆ డబ్బుతో ఫర్నిచర్ షాప్ పెట్టారా అని సత్యం అడిగితే అవును అని రోహిణి చెప్తుంది. దీంతో మరోసారి అంతా షాక్ అవుతారు. నాన్న, మామ ఇచ్చారని రోహిణి చెప్పిన అబద్ధాన్ని గుర్తు చేసుకుంటాడు సత్యం. ఇక మనోజ్ని ప్రభావతి నిలదీస్తుంది. నలుగురిని కన్నాను, కానీ
నీ గురించే కలలు కన్నాను అంటూ ప్రభావతి ఎమోషనల్ అవుతుంది. నోరు కట్టుకొని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని అందరూ పంచుకోకుండా నువ్వు ఒక్కడివే తీసుకొని పోయావే. ఆ రోజు కూడా నువ్వు నా మీద జాలి చూపించలేదే. మీ నాన్న కష్టాన్ని దోచుకొని ఇంకెవరకు దోచిపెడుతున్నప్పుడు ఆ రోజు కూడా ఈ తండ్రి మీద నీకు జాలి కలగలేదా? మళ్ళీ ఆ డబ్బు తిరిగి వస్తే అప్పుడు కూడా మేమంతా గుర్తుకు రాలేదా? మా అందరికీ ద్రోహం చేసేందుకు మనసెలా వచ్చింది అని మనోజ్‌ని ప్రభావతి నిలదీస్తుంది. డబ్బు రాగానే ఈ డబ్బు వాళ్ళ నాన్న ఇచ్చాడని షోరూమ్ ఓపెన్ చేద్దామని ఐడియా ఇచ్చింది రోహిణి. నాకేం తెలీదమ్మా అని మొత్తం రోహిణి మీదకి నెట్టేస్తాడు మనోజ్. దీంతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రవి, శృతి ఇందాక అత్తగారు ఏమన్నారో తెలుసా? నీ పుట్టింటి నుంచి రూపాయి తెచ్చే గతి లేదు. నా పెద్ద కోడల్ని చూడు. వాళ్ళ నాన్నని అడిగి 25 లక్షలు తెచ్చి షోరూమ్‌ని ఓపెన్ చేయించిందని చెప్పింది. ఎవరిని అడిగి? వాళ్ళ నాన్నని అడిగి అని మీనా కౌంటర్‌లు వేస్తుంది. ఇప్పుడు అసలు విషయం తెలిసిందా అని ప్రభావతిని నిలదీస్తుంది మీనా. ఇక రోహిణి చెప్పిన అబద్ధాల్ని ప్రభావతి గుర్తు చేసుకుంటుంది. ఏరా బిజినెస్ మ్యాన్, మీ మామ డబ్బులిచ్చారా? అని బాలు కౌంటర్ వేస్తాడు. నిన్నెత్తిన పెట్టుకున్నాను. నువ్వు మా అందరిని ఇంత మోసం చేస్తావా? ఎందుకు చేశావే? అని లాగిపెట్టి కొడుతుంది ప్రభావతి రోహిణిని. కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నాడు కదే, అప్పుడే నిజం చెప్పాలని అనిపించలేదా అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. సిగ్గు లేదా అని నీకు అని రోహిణిని కుక్కని కొట్టినట్లు కొడుతుంది ప్రభావతి. నన్ను ఆపకండి, ఇది నా నమ్మకాన్ని ముక్కలు చేసింది అని ప్రభావతి ఫైర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రోహిణి ఏదో ఒక అబద్ధం చెప్పాలని చూస్తుంది. దీంతో ప్రభావతి మరింత ఫైర్ అవుతుంది. చంపేస్తావా ఏంటి అని సత్యం అడిగితే, అవును చంపేస్తా. ఇంత నమ్మక ద్రోహాన్ని భరించలేను, జీవితంలో క్షమించలేను అని ప్రభావతి అంటుంది. నేను కనుక షోరూమ్ పెట్టకపోయి ఉంటే మీ కొడుకు గుడిమెట్ల వద్ద అడుక్కు తినేవాడు అని రోహిణి అంటుంది. మా డబ్బులు కొట్టేసి నా కొడుకును ఉద్ధరించినట్టుగా చెప్తున్నావేంటి అని ప్రభావతి శివాలెత్తుతుంది. నా కొడుక్కి చదువు లేదా తెలివి లేదా అని రోహిణి అడుగుతుంది ప్రభావతి. తెలివే ఉంటే కల్పన దగ్గర ఎందుకు మోసపోతాడు? నేను కాబట్టి ఆమెను పట్టుకొని డబ్బులు వసూలు చేశాను అని రోహిణి ఎదురు తిరుగుతుంది ప్రభావతికి. ఆ మాటలతో రోహిణి చితకబాదుతుంది ప్రభావతి. నీ అయ్య కష్టాజీతం అని ఎందుకు చెప్పావు? ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా అని ప్రభావతి ఆగ్రహిస్తుంది. నా కొడుక్కి జీవితాన్ని దానం చేసినట్లుగా మాట్లాడుతుంది. అసలు దీన్ని అని ప్రభావతి ఫైర్ అవుతుంది. అమ్మ రోహిణి, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని సత్యం అంటాడు. ఇక ఇంట్లో వారంతా ప్రభావతిని తిడతారు. తప్పు ఇద్దరిది ఉంది. మీరు మీ కొడుకుని ఏమనకుండా కోడలు మాత్రం కొడుతున్నారు. ఇది తప్పు అని శృతి అంటుంది. పార్లమ్మ చెప్తే వీడి బుద్ధి ఏమైంది? తప్పు ఇద్దరిది అని బాలు అంటాడు. మెల్లిగా జారుకుందామని మనోజ్ ట్రై చేస్తాడు. ఇంతలో మనోజ్ని లాగి పడేస్తుంది ప్రభావతి. పిల్లం మాట విని అందరికీ ద్రోహం చేశావు అని మనోజ్ని తిడుతుంది ప్రభావతి. ఇంటి కోడల మీద చేయి చేసుకోవడం తప్పు అని సత్యం అంటాడు. నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక కొట్టింది అని రవి అంటాడు. జరిగిన ఘటనని గుర్తు చేసుకుని బాలు, రవి, శృతి, మీనా తమ తమ స్టైల్లో అనుకుంటూ ఉంటారు. ఇదంతా నిజమేనా? మనలో మనం గిల్లుకొని చూద్దామని అంటారు అందరూ కామెడీగా. ఈ కోర్ట్ సీన్ భలేగా ఉంది అని రవి, శృతి అంటారు. కల్పన వచ్చి నిజం చెప్పకపోయి ఉంటే ఇంకా అదే అబద్ధాన్ని నమ్మేవాళ్ళమని మీనా అంటుంది. ఇన్ని క్యాబ్స్ ఉండగా కల్పన నీ క్యాబ్లోనే ఎందుకు ఎక్కాలి? సాక్షి సంతకం నువ్వే ఎందుకు పెట్టాలి అని ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవే కాదు, ఇంతకంటే పెద్ద విషయాలు దాచిపెట్టి ఉందని నా అనుమానం అని రోహిణి గురించి బాలు అంటాడు. రోహిణి అలా మా అన్నయ్య నిరికించడం, మా అన్న గురించి తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు అని రవి, బాలు అంటారు. ఇదంతా మనోజ్ వింటూ ఉంటాడు. విషయం తన మీదకి వచ్చేసరికి వాడిని ఇరికించేసిందని బాలు అంటాడు. మీ అన్న కూడా తక్కువేం కాదు, దొరికిపోగానే రోహిణిని ఇరికించేశాడు అని మీనా అంటుంది. మనోజ్ మంచి భర్త కాదు, అలా కొడుతుంటే ఆపను కూడా ఆపలేదు అని శృతి అంటుంది. ఈ మాటల్ని మనోజ్ విని బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక రూమ్లో రోహిణి ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. మనోజ్ తన మీదకు నెట్టేయడం, ప్రభావతి కొట్టడం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది రోహిణి. నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు, అత్తయ్య కోపడుతుందని అనుకున్నాను కానీ ఇలా చేయి చేసుకుంటుందని అనుకోలేదు. నేను ఇంకా ఎక్కువ షాక్ అయిన విషయం చెప్పాలా? అక్కడంతా జరుగుతుంటే నువ్వు కనీసం సపోర్ట్ చేయలేదు చూసావా? ఆ నిమిషంలో నా గుండె ముక్కలైంది మనోజ్. అరే నన్ను అంతమంది ముందు కొడుతుంటే వద్దనే ప్రయత్నం చేయలేదు. చాలిక వెళ్ళిపో అని రోహిణి అంటుంది. అంటే నువ్వు చేసింది తప్పు కాదా అని మనోజ్ రివర్స్ అవుతాడు. నేను తప్పు చేశానా? ఒక్కదాన్ని చేసిన తప్పేంటి అని రోహిణి అంటుంది. అందరి ముందు నన్ను అలా అనడం తప్పు కాదా అని మనోజ్ అంటాడు. మీ అమ్మ నన్ను కొట్టడం తప్పు కాదు, నీ గురించి అనడం తప్పు. వాట్ ఏ సీన్, వాట్ ఏ మదర్. నా చదువులు, నా డిగ్రీలు ఎందుకు పనికిరావని ఎందుకు అన్నావు అని మనోజ్ అంటాడు. అవును, నీ చదువులు, డిగ్రీలు ఎందుకు పనికి వచ్చాయి? ఇంటి ముందు దిష్టి బొమ్మకి పోటీగా తప్ప ఎందుకు పనికొచ్చాయి? నీ చదువులతో నువ్వు సాధించింది ఏంటి అని మనోజ్ని ఇంకా కించపరుస్తుంది రోహిణి. ఇంకా మరి ముందు ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.